ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు, అలాగే ఆయుష్కారకుడు కూడా. శని ద్వారా ఏర్పడేటువంటి వివిధ రకాల దోషాల నివృత్తికి శనివారం సందర్భంగా శ్రీ శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని శుభశ్రవణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, మధ్యాహ్నం 1:04 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం అశ్విని, రాత్రి 12:02 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, బుధ సంచారం వక్రస్థితి కర్కాటక క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో విరోధాలు తలెత్తుతాయి, అయినప్పటికీ నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలు ఆర్థికంగా కూడా లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. పిల్లలకి విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో వ్యాపార రంగం వారు కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సూక్ష్మతలు గ్రహించగలుగుతారు. అభివృద్ధి, న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు ఆర్థిక వ్యయాన్ని పెంచుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక క్లేశాలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. దృఢ సంకల్పంతో కూడిన నిర్ణయాలు మాత్రమే అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైన అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కొనసాగించలేకపోతారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఆకస్మికంగా ఎదురవుతాయి. పరిస్థితులు చేజారిపోకుండానే చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అనిశ్చితి, అసహనం వంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి.
చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా ప్రతికూలతను పెంచుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు వేగవంతంగా పొందలేకపోతారు. సంభాషణలు కఠినంగా ఉంటాయి, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్యపరంగా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. అభ్యుదయ ఉద్దేశ్యాలతో కార్యక్రమాలు చేపట్టి వ్యాపార రంగం వారు విజయాలు కూడా సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి, అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కఠిన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆధిక్యతను పెంచుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి మహిళలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. పునఃప్రయత్నాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఉత్తీర్ణత లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా చవి చూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు 1-2 సార్లు ఆలోచించి చేపట్టడం ద్వారా క్షేమదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అసంతృప్తి ఉంటుంది, అసహనం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఓర్పు, సహనం వంటి తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా కూడా చేకూరుతాయి. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంఘీభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి కార్యక్రమాల ద్వారా పరాజయాల్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి అనుకూలతను పెంచుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు చవి చూస్తారు.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలంగా ఉన్నప్పటికీ కార్యక్రమాలు సజావుగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. గృహ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి స్ఫూర్తిని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వేగం పుంజుకునేటువంటి కార్యక్రమాలు ప్రారంభించి తద్వారా విజయాలు కూడా చవిచూస్తారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు సంకల్పాలు నెరవేరుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్రమశిక్షణ లేమి కారణంగా సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి. కఠిన నిర్ణయాలు తీసుకుని తద్వారా పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం అంతంత మాత్రం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ప్రయత్నపూర్వకంగా మాత్రమే విజయాలకి దోహదపడతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపలేని పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి కలవర పెడుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు, సందిగ్ధ పరిస్థితులు సమాంతరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించలేకపోతారు. ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా గృహ విషయాల్లో ఆకస్మిక మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమతో కూడినటువంటి విషయాలు కూడా సాధ్యపడతాయి. జరిగేది ఒకటి, అనుకున్నది మరొకటి రీతిలో కార్యక్రమాలు ఉంటాయి. అయినప్పటికీ స్థిరచిత్తంతో ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి. గుర్తింపుకు నోచుకునేటువంటి పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని, స్ఫూర్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా పరమేశ్వరుడి లింగస్వరూపానికి నల్ల నువ్వులు కలిపిన జలంతో అభిషేకం చేసినట్లయితే గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జాతకంలో శని 6, 8, 12 స్థానాల్లో ఉండటం వల్ల శని మహాదశ అంతర్దశల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆవు పాలలో నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార కలిపి ఆ ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా శనిగ్రహం వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించవచ్చు. అదేవిధంగా పరమేశ్వరుడి చిత్రపటానికి నల్ల నువ్వులతో పూజ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి శ్రావణ శనివారం సందర్భంగా శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి జమ్మి ఆకులు సమర్పించడం ద్వారా సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేసుకొని పరమేశ్వర అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా శ్రావణ శనివారం సందర్భంగా శివ పూజ చేస్తే శివానుగ్రహం వల్ల సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది. అమ్మా 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 అమ్మ మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చేయి అందో. అమ్మ కదూ, అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు. అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి. అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి. అమ్మ తట్టుకోలేదు. దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి పోన్లేరా దానికి ఎందుకంత బాధపడతావు, వదిలి ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది. అమ్మ అమ్మే. క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహము అంటే ఆ ప్రసాదాన్ని దుర్వాసో మహర్షికి ఇస్తే, దుర్వాసో మహర్షి దేవేంద్రుడికి ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసింది. కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి? కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేకాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మి సముద్రంలో పడిపోతుంది అన్నాడు. నీ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మి సముద్రంలోకి వెళ్ళిపోయి ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు. అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు. బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటారు. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి రబ్బర్ బంతుల్లో ఆడుతుంటారు. అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసడించుకోరు. అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్య గారు. కొడుకుని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారిని, నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండట్లేదు. అలాగేరా, తప్పకుండా. నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో! ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడికి చెప్పడం, నా మాట వినాలా ఉన్నాను. ఎవరైనా వచ్చి ఏమండి చెప్పపోయారు, వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి? ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా మీ నాన్నగారు శ్రీరామనవమికి 1000 రూపాయలు రసీదు రాశారండి, మీ దగ్గర పుచ్చుకోమన్నారు. మా నాన్నకే అలాగే రాస్తాడు, ఆయన్ని అడగపోయారా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు ఆ కొడుకు? అది ఉత్సాహం నశించడం అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కీర్తి, ఏది వైభవం?
అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు. రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతా గుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది. అమ్మా అమ్మ 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 మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చేయి అందో. అమ్మ కదూ, అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు. అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి. అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి. అమ్మ తట్టుకోలేదు. దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి పోన్లేరా, దానికి ఎందుకంత బాధపడతావు, వదిలి ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది. అమ్మ అమ్మే. లోకమాత అని పేరు ఆ తల్లికి, లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది.